ఎదుగుతున్న కొద్దీ ఒదగాలని అంటారు కదా, మేబీ నాకు కూడా అదే అలవాటు అయిపోయి, అంటే ఇంకా నేను చాలా ఎదగాల్సి ఉంది జీవితంలో. సో లెటస్ అంటే నేను నాలాగా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతా ఉంటాను. దట్స్ సో నైస్ రియలీ. యాక్చువల్లీ HIEEE అంటే ఏమిటి అని? సారీ టు కరెక్ట్ యూ, ఇట్స్ నాట్ HIEEE, ఇట్స్ HIEE. డబల్ ఈ. ఎస్. ఓకే. సో HIEE మీన్స్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. ఓకే. మేము ఈ పేరు ఎందుకు పెట్టామంటే బేసికల్లీ ఐఎమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. 2005లో నేను పాస్డ్ అవుట్ అయ్యాను ఎలక్ట్రికల్. సో ఆ తర్వాత నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లాగైతే సఫర్ అయ్యారో కెరీర్లో, అంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ జాబ్స్ ఉన్నాయో తెలియదు, ఎవరు జాబ్ ఇస్తారో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం అడుగుతారో తెలియదు, మేము ఏం చెప్పాలో తెలియదు. ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అట్లా నేను నా పాస్ అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months సఫర్ అయ్యాను. అంటే నా పాయింట్ ఏంటంటే అక్కడ నేను జాబ్ చేయాలి, హైదరాబాద్లో ఉండాలి అంటే ఐ హ్యావ్ టు డూ జాబ్, బికాజ్ మై బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో మా ఫాదర్ సింపుల్గా ఒకే మాట చెప్పేశారు, నువ్వు నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో నాకు తెలియదు, నేను చదివించేసి నా పని అయిపోయింది, ఇట్స్ యువర్ టర్న్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో అట్లా అన్నప్పుడు నేను ఇంకా హైదరాబాద్లో ఉండాలి కాబట్టి ఏదో ఒక జాబ్ చేయాలి, బట్ నాకేం తెలియదు ఏం చేయాలో. సో అట్లా ఒక 6 months అయిపోయిన తర్వాత ఒకరోజు యాక్చువల్లీ ఏమైందంటే నేను జాబ్ చేయాలని ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ట్రై చేశాను. నేను యాక్చువల్లీ అక్కడ వర్క్ చేద్దాం, ఫ్యాకల్టీగా వర్క్ చేద్దామని. ఓకే. అట్లా కొన్ని చాలా ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సెలెక్ట్ అయ్యాను. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు నువ్వేం వదిలే ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. ఎందుకంటారు? వాళ్ళకి సమ్హౌ ఐ డోంట్ నో, అంటే మై డెస్టినీ ఇస్ సంథింగ్ మేబీ. సో నేను లగేజ్ మొత్తం తీసుకెళ్ళాను, మళ్ళీ ప్యాక్ చేసుకొని మా ఇంటికి వచ్చేసి డల్గా కూర్చేసాను. అసలు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా నేను సెలెక్ట్ అవ్వట్లేదు అసలు. ఒక ఇంజనీర్ అయ్యండి, అదే కదా. అసలు ఏంది నా పరిస్థితి, ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచిస్తూ కూర్చుంటే మా సీనియర్ ఒక అతను గుర్తుకొచ్చాడు నాకు. గుర్తుకొచ్చి హీఈస్ మై రోల్ మోడల్ అనుకోవచ్చు, ఎందుకంటే హీ హెల్ప్ మీ అలాట్. అతని పేరు వచ్చేసి భానువాస్ రెడ్డి అని మా సీనియర్. సో ఆయన కాల్ చేశాను, ఇట్లా భయ్యా పరిస్థితి అంత బాగాలేదు నాది, ఖచ్చితంగా నాకు జాబ్ కావాలి, ఎట్లైనా హెల్ప్ చేయాలంటే ఆయన ఏం చేశారంటే నీ రెజ్యూమే ఒకసారి పంపి అని చెప్పేసి నాకు పంపించారు. పంపించిన తర్వాత ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత నా టైం బాగుండి ఆయన 2 questions అడిగారు వాళ్ళ బాస్, వాట్ ఈస్ మోటార్ అండ్ వాట్ ఈస్ జనరేటర్. అంతకుముందు నేను ఏంటంటే ఈ గేట్ కోచింగ్ ఏదో చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఆ 2 questions ఆన్సర్ అయితే తెలుసు నాకు, సో చెప్పేశాను. అట్లాగా నాకు జాబ్ వచ్చింది. ఐ జస్ట్ జాయిన్ ఫర్ ద జాబ్ ఫర్ 4,000 rupees. ఏ ఇయర్ సార్? 2005. 20 ఏళ్ల క్రితం మాట ఇది. Yes. So that's how I started my career. So I started my career and I'm working, but నాకు బ్యాక్ ఎండ్లో ఎక్కడో ఈ డొమైన్లో ఎక్కడో వాక్యూమ్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి చేయాలి వీళ్ళ కోసం, అంటే నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచించిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నేను ఒక 2 years అక్కడ వర్క్ చేశాను. SSL Tech ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ. 2 years వర్క్ చేసిన తర్వాత ఐ గాట్ ఎ జాబ్ ఇన్ ముంబై. రోల్టా ఇండియా లిమిటెడ్లో నాకు జాబ్ వచ్చింది. సో అక్కడ నాతో పాటు చాలా మంది హెడ్ స్టేజ్లో ఆల్మోస్ట్ ఒక 200 members తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు అక్కడ. ఓకే. అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక 6 months మాకు పెద్ద పనే ఉండేది కదా. అక్కడ ఊరికే బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాయ్ తాగాలి, లంచ్ చేయాలి అన్నట్టుగా ఒక 6 months అట్లా టైం పాస్ చేసాం. ఊరికే మాట్లాడుతున్నప్పుడు ఒక 1 year తర్వాత అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ కోర్ డొమైన్ ఉంటుంది, GIS అని ఇంకొక డొమైన్ ఉంటుంది, జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో జనాలకి ఏంటంటే అవేర్నెస్ లేకుండా ఊరికే అంటే బీటెక్ అయిపోగానే ఏ జాబ్ వస్తే ఆ జాబ్లో జాయిన్ అయిపోయి సంబంధం లేకుండా చదివింది ఒకటి పని ఒకటి అంతే. అంటే వాళ్ళకేంది అవసరం, నా టైం బాగుండి నేను కరెక్ట్ డొమైన్లో ఉన్నాను. సో వాడు అవసరం కోసం ఏంటంటే వాడు ఎవరు జాబ్ ఇస్తే కొంతమంది టెలికామ్ సైడ్, కొంతమంది GIS, అట్లా ఇర్రిలవెంట్గా జాయిన్ అయిపోయారు. నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చారు అక్కడికి. సో ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు అనేవాళ్ళు అనమాట, అరే నీకు ఏంద్రా బాబు, నువ్వు లక్కీ, అట్లీస్ట్ నువ్వు వాట్ ఎవర్ యూ స్టడీడ్ యు ఆర్ దేర్ ఇన్ ద డొమైన్. స్ట్రీమ్లో ఉన్నారు. మా పరిస్థితి ఏంది, ఇప్పుడు మేము చదివింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి, అసలు దీనివల్ల ఫ్యూచర్ ఏమవుతుందో తెలియదు, అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాకు పెద్ద యూజ్ కూడా కాదు అన్నట్టుగా చాలా డిస్కషన్స్ అయ్యేవి అనమాట. సో అప్పుడు నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయినా, దెర్ ఈస్ ఎ నెసెసిటీ ఆఫ్ గైడెన్స్. ఓకే, ఎవరో ఒక గైడెన్స్ అయితే ఉండాలి, చాలా వాక్యూమ్ ఉంది ఇక్కడ, నాలాగా చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే అనుకున్నాను అని చెప్పేసి అట్లా అనుకున్నాను. సో అక్కడ ఇంకొక ఫ్రెండ్ కలిసిండే నాకు. సో ఆ తర్వాత అక్కడ ఒక 1.5 years చేసిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసాం మేము. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఇంకొక కంపెనీలో వర్క్ చేశాను. అక్కడ నుంచి నేను LNTలో వర్క్ చేశాను. ఐ వాజ్ దేర్ ఇన్ ఖతార్. LNT ఖతార్లో వర్క్ చేశాను ఒక 1 year. బట్ దిస్ ఇస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ అనమాట, సైడ్లో పక్కన నడుస్తున్నాను సినిమా మీకు. సో LNT 1 year తర్వాత నేను వచ్చేసాను ఇండియాకి మళ్ళీ. అప్పుడు నాకు ఐఎమ్ జాబ్ లెస్, ఇక్కడ నాకు జాబ్ లేకుండే. అప్పుడు
సో 1 మంత్ అయింది, నాకేం జాబ్ లేదు. సో అప్పుడు అనిపించింది అనమాట. ఊరికే క్యాజువల్గా మాట్లాడుతుంటే మా ఆవిడ కూడా ఒకసారి, నువ్వు ఎట్లాగో ఎప్పుడు ట్రైనింగ్ అది ఇది అంటుంటావు కదా, వై డి యూ ట్రై ఇన్ దట్ డొమైన్ అని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ హెచ్ఐడబ్ల్యూ విత్ 3 మెంబర్స్. ఫస్ట్ ఒక 3 స్టూడెంట్స్తో జాయిన్ చేశాను. అది కూడా ఒక చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట. నేను ఏంటంటే ఫస్ట్ దానికోసం ఏం చేశాను, ఇంకొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అనమాట, సిమిలర్ కైండ్. ఓకే. అప్పటిదాకా నాకు తెలియదు ఇది ఈ డొమైన్లో కూడా ట్రైనింగ్ ఇస్తారని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డెమో, ఒక లేడీ ఒక ఫ్యాకల్టీ వచ్చి డెమో ఇస్తూ ఉన్నారు. ఆమె చెప్తా ఉంటే నేను ఒక క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను అనమాట. సో అక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు నాతో పాటుగా. వాళ్ళు ఏంటంటే డెమో అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత అన్న ఆ మేడం కంటే మీకే కొంచెం టాలెంట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, మాకు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాక్టర్ కన్నా పేషెంట్కి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు. మేబీ అట్లే ఉన్నట్టుంది. సో ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ న్యూ డాక్టర్ అన్నట్టుగా. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, అది కాదురా బాబు, అసలు నేను వచ్చింది ట్రైనింగ్ కోసం కాదు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి వచ్చాను. ఒకవేళ మీకు ఓకే అయితే నేను మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇప్పిస్తాను. ఓకే, కానీ ప్లేస్మెంట్ ఇప్పిస్తాను అంత గట్టిగా చెప్పారు. ఐ హ్యాడ్ దట్ నెట్వర్క్ అనమాట. అప్పటికి ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. పాయింట్ ఏంటంటే నేను ఇప్పటికైనా యాజ్ ఆన్ టుడే ఏ కంపెనీలో నేనైతే ఎక్కడైతే వర్క్ చేశానో అక్కడ ఇప్పటికి నేను ఎంట్రీ లెవెల్ ఎంత హ్యాపీగా ఉందో ఎగ్జిట్ కూడా అంతే ఫార్మల్గా ఉన్నాను. అందరితో నాకు ఐ మెయింటైన్ నెట్వర్క్ అండ్ రిలేషన్షిప్, CEO టు ప్యూన్ అనుకోవచ్చు, ఇంకా ఆఫీస్ బాయ్ వరకు. సో ఆ ర్యాప్తో నేను చెప్పాను వాళ్ళకి, మీకు ట్రైనింగ్ ఇస్తాను, ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాను, మీరు వచ్చేసారు అంటే వాళ్ళు కూడా వచ్చేసారు పాపం. అంటే మేబీ మై డెస్టినీ ఈజ్ లైక్ దిస్. సో వాళ్ళు వచ్చేసారు. ఐ స్టార్టెడ్ విత్ 3 మెంబర్స్. ఓకే ఓకే. వాళ్ళకి ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇప్పించాను. ఆఫ్టర్ దాట్ దే గాట్ ద ప్లేస్మెంట్. లైక్ దాట్ స్లోలీ ఇట్ వాజ్ లైక్ రన్నింగ్ అండ్ యాజ్ ఆన్ టుడే ఆల్మోస్ట్ వీ ట్రైన్ మోర్ దెన్ 1 lakh స్టూడెంట్స్. It's so nice, really. And we placed almost 50,000 students as on today. అంటే ఒక అచీవ్మెంట్ ఏంటంటే హెచ్ఐడబ్ల్యూకి ఇప్పుడు యూ గో ఎనీ కంపెనీ ఇన్ హైదరాబాద్, దెర్ ఈస్ అట్లీస్ట్ 1 candidate will be from హెచ్ఐడబ్ల్యూ ఎంప్లాయీ. Okay. So that's a achievement we have seen in this 15 years of journey. That's what the story behind HIW. సివిల్ సర్వీసెస్లో కూడా అన్ని అటెంప్ట్స్ అయిపోయి ఎక్కడో ఇంకా ఏదో చెప్పాల్సింది ఉంది, ఇందుకే నాకు రాలేదు, ఇది స్టూడెంట్స్కి చెప్పాలని చాలా మంది ఐఏఎస్ అకాడమీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్లో వాళ్ళు ఉద్యోగాలు చేసి అందులో వాళ్ళు నేర్చుకున్న విషయాన్ని మీలాగే కోచ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మన హైదరాబాద్లో ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఇంకొకటి కొత్తగా న్యూ స్ట్రీమ్ మీరు మాకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇంజనీర్స్లో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉంది, వీళ్ళకి కూడా కొంత ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది కోర్లో. ఇంకా అంటే మేము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ డోంట్ నో ఇంకా కోర్లో ఎట్లాంటి ట్రైనింగ్స్ కూడా ఉన్నాయా అనేది చాలా మందికి తెలియదు యాక్చువల్. ట్రూ. సో మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ 100 కాలేజెస్తో మాకు MOUs ఉన్నాయి. సో వీ హ్యావ్ వాస్ట్ నెట్వర్క్ ఆల్మోస్ట్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర. ఈ 5 స్టేట్స్లో మేము ఎక్కువ ట్రైనింగ్స్, ఈ స్టూడెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు మా దగ్గర. రైట్. సో బట్ స్టిల్ దెర్ ఈజ్ ఏ వాక్యూమ్ అనుకోవచ్చు, ఇంకా పిల్లలకి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో అక్కడ నేర్పంది ఇక్కడ మీరు నేర్పేది ఏమిటి? ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పేది ఏమి ఉండదు మేడం. అంటే అక్కడ ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫ్యాకల్టీని తప్పడానికి లేదు, మన సిస్టమే అలా ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ అండి, మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్న పరిస్థితి అలాగే అంతే. ఇక్కడ ఏంటంటే ఇంజనీరింగ్లో ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ కమింగ్ టు ఫ్యాకల్టీస్కి చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో 90% ఆఫ్ ద ఫ్యాకల్టీస్ డోంట్ హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదనమాట వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే వాళ్ళు ఎలా వచ్చుంటారు, బీటెక్ చేస్తారు, కన్వెన్షనల్ మెథడ్ అనమాట. బీటెక్ తర్వాత వాళ్ళ ఫ్యాకల్టీ కూడా వాళ్ళకి ఏం చెప్పింటారు, ఎంటెక్ చేయరా అని చెప్పింటారు. వాళ్ళు ఎంటెక్ చేస్తారు, వాళ్ళకి మంచి నాలెడ్జబుల్ ఉంటారు, అంతా ఉంటుంది. గేట్ కోచింగ్కి వెళ్తారు, ఎంటెక్ చేస్తారు. ఎంటెక్ అయిపోయిన తర్వాత వారికి ఏం అర్థం కాదు ఏం చేయాలో. వెరీ సింపుల్, ప్రాక్టికల్గా నేను. అవును. సో ఎంటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ఫ్యాకల్టీ గైడ్ చేస్తుంటారో, నువ్వే కదా ఎంటెక్ చేయమన్నావు, ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు వాళ్ళు. ఏముంది, వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటారు. ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాడికి ఎంటెక్తో సరిపోదు. సో దే హ్యావ్ టు గెట్ PhD అడ్మిషన్ ఇస్తారు. అది అలా వాళ్ళ
అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫ్యాకల్టీస్ కూడా స్టూడెంట్స్కి అదే చెప్తారు. అవునండి, ఇక్కడే కాదు, ఈవెన్ మనం బీబీఏ తీసుకున్నా, బీబీఏ తర్వాత ఎంబీఏ అంటారు, మళ్ళీ ఎంబీఏ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ మాస్టర్స్ ఇంకేదో చేయాలంటారు. ఇదంతా అయిన తర్వాత తీరా మళ్ళీ వాళ్ళు వచ్చి ప్రాక్టికల్గా వర్క్ చేయాల్సిందే. అది నామకే వస్తే సర్టిఫికేట్ కోసం చదవడమే తప్ప వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఇప్పుడు కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బీటెక్, ఎంటెక్, పిహెచ్డి ఫ్యాకల్టీ మోస్ట్లీ. కాకపోతే ఒక ఫ్యాకల్టీకి చాలా తక్కువ మందికి తెలుసు అసలు దెర్ ఈజ్ లైక్ బిగ్ ఇండస్ట్రీ. ఓకే, అక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మార్కెట్. అవును, అవును. కాకపోతే పాయింట్ ఏంటంటే ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలియదు వాళ్ళకి. ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవాలంటే మనకి స్కిల్ ఏం కావాలి. కరెక్ట్. సో దట్స్ వేర్ వీ ఫోకస్.